హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్కి సరికొత్తగా కెప్టెన్ ఒకరు కాదు ఇద్దరు ఉండబోతున్నారు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇక కెప్టెన్సీ టాస్క్లో భాగంగా మీకు ఇస్తున్న టాస్క్ విడిపించు గెలిపించు. ఇక ఈ టాస్క్లో భాగంగా ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్నటువంటి శవపేటికలో పడుకుంటే మరొకరు దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి లాక్ని తీసుకువెళ్ళి వారిని ఆ బాక్స్లో నుంచి విడిపించి బయటకు తీసుకువచ్చి బెల్ని అయితే రింగ్ చేయాలి. అయితే బయట లాక్ వారికి ఎలా దొరుకుతుంది అంటే శవపేటికలో ఉన్నటువంటి వారు కొన్ని క్లూస్ చెప్తే ఆ క్లూస్ని ఆధారంగా ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కోడ్ ఎంటర్ చేసి లాక్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక టాస్క్ ప్రారంభం కాగానే ఆయేషా అలాగే గౌరవ్ అలాగే సాయి శ్రీనివాస్ లాక్ కోసం వెతుకుతూ ఉంటే బాక్స్ లోపల రమ్య, మాధురి, సుమన్ శెట్టి వారిని అయితే గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఈ గైడింగ్లో మొదటగా ఆయేషా అయితే లాక్ తెరిచింది, కానీ కీని మాత్రం ఓపెన్ చేయలేక మాధురిని బయటకు తీసుకురాలేకపోయింది. అయితే చాలా ఎక్కువ సమయం తీసుకున్న తర్వాత కీని ఓపెన్ చేసిన గౌరవ్ సుమన్ శెట్టిని బాక్స్లో నుంచి చాలా ఈజీగా బయటకు తీసుకువచ్చేశాడు. దీంతో ఈ టీం అయితే గెలిచినట్టుగా బిగ్ బాస్ ప్రకటించడంతో ఆయేషా ఏడుస్తూ తనని తాను కొట్టుకుంటూ చెంపపై గట్టిగా కొట్టేసుకొని నా తప్పు వల్లే ఇలా జరిగిపోయింది, నేనే ఇలా తొందరపడ్డాను అంటూ తనని తాను హర్ట్ అయితే చేసుకుంటుంది ఆయేషా. దీంతో హౌస్మేట్స్ అందరూ ఆయేషా వద్దకు చేరి నువ్వు అలా చేయకూడదు, నువ్వు గేమ్ బాగా ఆడావు, ఓడామా గెలిచామా అన్నది కాదు, బాగా ఆడామా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అంటూ ఓదార్చుతున్నారు. అయితే మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.